भारत एक ज़मीन का टुकड़ा नहीं जीता जागता राष्ट्र पुरुष है అని అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నట్టు భారతీయ చైతన్యంలో శాస్త్రీయ సంగీత సాహిత్య నాట్యాది లలిత కళలకు శాస్త్రీయ కళలకు ఒక అద్భుతమైన అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవనీయమైన స్థానం ఉంది. ప్రపంచంలోని మిగతా దేశాల్లో కళలన్నీ ఆనందకారకాలైతే మన భారతీయ కళలు ఆత్మానంద ప్రేరకాలు. అలా ఒక దైవ ప్రసాదంగా అనూచానంగా వస్తున్న కళలు ఒక సంగీత రత్నాకరంతో ఒక నాట్యశాస్త్రంతో మరి అపౌరుషేయాలైన వేదకాల నుంచి మన భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా అవినాభావంగా ఉన్న సంగతి తెలుసు. మరి ఈవేళ ప్రేమ రామ్మూర్తి గారంటూనే భారతదేశంలోనూ ప్రపంచ దేశాల్లోనూ మనదైన భారతీయ శాస్త్రీయ సంగీతపు సౌరభాల్ని వెదజల్లిన ఒక వరిష్ఠ కళాకారిణి, గాయని, సంగీత గురువు విదుషి ప్రేమ రామ్మూర్తి గారి సన్మాన సభ ముందుగా మరి వారి ఆశీస్సులు పరిపూర్ణంగా అందుకున్న అద్భుత కళాకారిణి, భారతదేశంలోనే మొట్టమొదటి అలా తెర తొలుగుతుందో లేదో ఒక బంగారు మెరుపు లాంటి సమాచారాన్ని మీకు అందిస్తుంది ఈ వేదిక. భారతదేశంలోనే మొట్టమొదటి టాప్ గ్రేడ్ వేణుగాన విద్వాంసురాలిగా ప్రత్యేక గుర్తింపుని జయప్రద గారి కచేరీ ఇది. నాద సుధా రసంబిలను నరాకృతాయరా అని త్యాగరాజ స్వామి వారు అన్నట్టు మరి శ్రవణం, కీర్తనం ఇలా నవవిధ భక్తుల్లో అత్యంత ప్రధానమైనవి శ్రవణము, కీర్తనమైతే ఇప్పుడు వేణుగాన కచేరీలో మనం వినబోతూ ఉన్న వివిధ కీర్తనల్ని వేణుగాన విదుషీమణి జయప్రద రామ్మూర్తి గారి వేణుగాన కచేరీకి వైలిన్ భట్టి పవన్ సింగ్ గారు, మృదంగం పి విద్యాసాగర్ గారు, ఘటం మల్లికార్జున్ గారు, తబలా మరియు మోర్సింగ్ జయకుమార్ ఆచార్య గారి వాద్య సహకార శోభతో సాగనున్న కచేరీని స్వాగతిద్దాం. డాక్టర్ జయప్రద రామ్మూర్తి గారి కర్ణాటిక్ ఫ్లూట్ రిసైటల్, కర్ణాటక వేణుగాన కచేరీ జాతీయ అంతర్జాతీయ వేదికలపై భారతీయ శాస్త్రీయ సంగీత కీర్తిని పరివ్యాప్తం చేసిన జయప్రద గారు మీ వేణుగాన కచేరీకి స్వాగతం. A very good evening to everybody. This is a very fine evening for me especially because this year has been very special for me as a daughter, as a musician. My mother received the Sangeeta Natak Academy Award from the Government of India, and she is today also receiving the Lifetime Achievement Award from the Department of Culture and Lata Raja Foundation. I'm very thankful to the organizers, to Minister Jupalli Krishna Rao Garu, to Hare Krishna Garu, K.K. Raja Garu for organizing this wonderful function. I invite all the dignitaries who are with me here today, particularly those who have seen my journey as a musician right from when I was a young girl. My Professor Achalapati sir is here. He is one of the guests of honor. I requested him to come. Though I've been a musician, I have done my PhD in commerce. So I said, sir, you should be here with us. We have Chakravarti sir, Chakravarti Mama we call him, who is the president of South Indian Cultural Association. Venkateshwarlu Garu of Vijnana Samiti. All the veterans, my uncle Sri Ravichandra ji, and of course I don't want to call out to my mother right now because she's anyway has to come to the dais. We also have my friends here, Padmavati ma'am and
Ramana Kumari Garu, Subbalakshmi Garu, and all the others here. It's like a family function for me to invite you all and be here with me for my mother's felicitation. We begin with the traditional Vatapi Ganapatim in Ragam Hamsadvani, a composition of Muthuswami Dikshitar, set to Aditalam.
సార్ నమస్కారం.
The next I'll play Purvi Kalyani for Jnana Mosakarada of Saint Tyagaraja in Rupakatalam. ఇంకొంచెం కూడా కట్ చేయండి మా కొద్దిగా తగ్గించింది ఎక్కువ ఉంది.
The sound okay? Is it fine?
Aditalam.
Before I go to the main composition, I'll present a brief Annamacharya Kriti, Kokapari Kokapari, Sitturagam Karaharapriya.
ప్రఖ్యాత వేణుగాన విద్వాంసురాలు జయప్రద రామమూర్తి గారి వేణుగాన కచేరీ ఆస్వాదిస్తున్న రసజ్ఞులైన ప్రేక్షక శ్రోతలకు, వివిధ సంగీత సాహిత్య సాంస్కృతిక సంస్థల వ్యవస్థాపకులకు మరోమారు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ లతారాజా ఫౌండేషన్ స్వాగతం పలుకుతోంది. ఈ వేదిక ఈరోజు ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, న్యూయార్క్ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ అవార్డీ, ప్రఖ్యాత కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, సంగీత ప్రయుక్త, సంగీత రత్న గౌరవనీయులైన విదుషి ప్రేమ రామమూర్తి గారికి జీవన సాఫల్య పురస్కారాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన సభ ఇది. అందరకు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారి పక్షాన, లతా రాజా ఫౌండేషన్ ట్రస్టీ కేకే రాజా గారి పక్షాన స్వాగతం పలుకుతూ, మరి తర్వాతి కీర్తనకు ముందు రసజ్ఞుల దృష్టికి తీసుకొస్తున్నాం. గౌరవనీయులైన మంత్రివర్యులు రాష్ట్ర సాంస్కృతిక శాఖ అమాత్యులు జూపల్లి కృష్ణారావు గారు ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ ప్రేమ రామమూర్తి గారి సన్మాన సభలో పద్మశ్రీ డాక్టర్ ఆనంద శంకర్ జయంత్ గారు, శ్రీ వెంకట్ గిరికిపాటి గారు, పెద్దలు అశ్విని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అశ్విని సుబ్బారావు గారు, ఆచార్య కేవి అచలపతి గారు అతిథులుగా పాల్గొంటారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వేయించేసిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం, ధన్యవాదాలతో డాక్టర్ జయప్రద రామమూర్తి గారు, మనమంతా వారిని హృదయపూర్వకంగా అభినందించాలి కరతాళధ్వనులతో. ఈరోజే టాప్ గ్రేడ్ కళాకారిణిగా, ద వన్ అండ్ ఓన్లీ ఫిమేల్ టాప్ గ్రేడ్ వేణుగాన విద్వాంసురాలుగా ఇక్కడి నుంచి ప్రత్యేకమైన ప్రతిష్టాత్మక గుర్తింపు పొందిన సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అద్భుతమైన వాద్య సహకారంతో వేణుగాన కచేరీని అలరిస్తోన్న వైలన్ పవన్ సింగ్ గారికి, మృదంగం విద్యాసాగర్ గారికి. So today, keeping the mood of the program and also the live stream in mind, so I'm not playing very rare kritis. I'm going to play a popular composition. ఇది అందరు పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది. నగుమోము గలరేని అనేది బాలమురళి గారు ఎంత పాపులర్ చేశారో అది తెలుసు అందరికీ. అదే కోవలో మా అమ్మగారు కూడా అంతే, దానివల్ల ఆవిడకి అంతే ఫేమ్ వచ్చింది నగుమోము వల్ల. మా గురువుగారు ఎన్ రమణి గారు కూడా దాన్ని ఇంకొక కంప్లీట్ డిఫరెంట్, దానికి ఒక డైమెన్షన్ ఇచ్చారు. సో ఇవాళ ఆ కృతి వాయిస్తే కరెక్ట్గా ఉంటుందని నాకు అనిపించింది. అంటే అందరికీ ఈ పెద్దలందరినీ గుర్తు చేసుకున్నట్టు, అలాగే మా అమ్మగారి సంగీతాన్ని కూడా నాకు వారసత్వంగా ఇచ్చినందుకు. సో నగుమోము గనలేని అభేరి రాగం, త్యాగరాజస్వామి కృతి, ఆదితాళం. ఆడిషన్ రికార్డింగ్కి వాయించినప్పుడు కూడా అంత నర్వస్గా లేదు. వాళ్ళందరూ పెద్దవాళ్ళు, సంగీత విద్వాంసులు ఉంటే ఒక ఫీలింగ్తో వాయిస్తున్నాను. తప్పుడుంటే క్షమించండి.
పవన్ సింగ్ పూసర్ల మనోరమ గారి శిష్యుడు. తర్వాత ద్వారం సత్యనారాయణ సార్ దగ్గర కూడా నేర్చుకున్నాడు. మేమిద్దరం అంటే డూ అని ఎందుకంటున్నా అంటే మేమిద్దరం ఇంచుమించు సేమ్ టైంలో వీ స్టార్టెడ్ అవర్ మ్యూజికల్ జర్నీ. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఈజ్ లైక్ ఎ వెరీ గుడ్, ఇట్స్ ఒక బ్రదర్ లాంటి మంచి ఆర్టిస్ట్. నేను వెనెవర్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, తను ఎప్పుడైనా లేదు నేను ఈ ప్రోగ్రామ్కి నన్ను పిలుస్తున్నారా అన్నప్పుడు, అంటే లాంగ్ బ్యాక్ ఒక 20 years బ్యాక్ టైంలో, ఐ యూస్ టు టెల్ నో యూ హ్యావ్ టు కమ్, యూ హ్యావ్ టు లెర్న్ అనేసి. అట్లాగా మా ఇద్దరి గ్రాఫ్ అలా సిమిలర్గా వెళ్ళింది. ఐఎమ్ హ్యాపీ దట్ టుడే హీ హెస్ కమ్, హీ హెస్ బీన్ ఫ్రీ, ఈజ్ ఆల్సో వర్కింగ్ యాజ్ ఎ టీచర్. అలాగే జయకుమార్ గారు కూడా మా మదర్తో చాలా వర్క్ చేస్తున్నారు నాకంటే కూడా. హీ హెస్ వర్క్డ్ ఫర్ మెనీ ఆఫ్ అవర్ కంపోజిషన్స్, చాలా రికార్డింగ్స్ వాయించున్నారు. చాలా సీనియర్ ఆర్టిస్ట్. ఇవాళే తెలిసింది ఆయనకు 60 years అట, ఆయన చూస్తే కనపడట్లేదు. మల్లికార్జున్ గారు కూడా హీఈస్ వర్కింగ్ యాజ్ స్టాఫ్ ఇన్, అంటే మేనేజర్ ఐ థింక్ కదా, అసిస్టెంట్ మేనేజర్ ఇన్ మన టీఎస్ఆర్టీసీ. బట్ డిస్పైట్ దట్ ఈస్ కంటిన్యూడ్ హిస్ ప్యాషన్ ఫర్, ఈజ్ ఎ డిసైపుల్ ఆఫ్ జయభాస్కర్ గారు, అండ్ హీస్ కంటిన్యూడ్ హిస్ ప్యాషన్ టువర్డ్స్ మ్యూజిక్. నాకు ఎప్పుడు ఎక్కువ ఘటం వాయిస్తారు, మృదంగం కూడా వాయిస్తారు. విద్యాసాగర్ గారు మనందరికీ సుపరిచితులు, ఆకాశవాణి ఏ గ్రేడ్ ఆర్టిస్ట్. అలాగే ఈజ్ డిసైపుల్ ఆఫ్ ది గ్రేట్ మహావిద్వాన్ కమలాకర్ రావు గారు. వెరీ హ్యాపీ దట్ ఆల్ దీస్ ఆర్టిస్ట్ ఆర్ విత్ మీ టుడే. థ్యాంక్ యూ.
I heartfully welcome Padma Shri Dr. Ananda Shankar Jayant. She's a giant. She's a very big artist and also very, very close associate of my mother, Vidushi Prema Ramamurthy. I was very keen that she should come here today for this function. Thank you. We all call her Ananda Akka, so thank you for taking the time to come. Thank you so much. I have also seen her amazing growth as an artist right from when I was a kid, and we all emulate your path. Thank you for being with us here today. We are going to have the honorable presence of Minister Jupalli Krishna Rao Garu. So before that, I'll play a couple of small pieces. To remember Lord Krishna, I want to play a Tamil kriti, Yennattavam Shaidane, the ragam Kapi. Of course, Kapi and Abheri are somewhat allied ragas, but my guru always used to say that's how you should take it as a challenge to play allied ragas nearby, which is the notes are nearby. So, Yennattavam Shaidane in ragam Kapi, Aditala. I also welcome Shini Subbarao uncle, my a big mentor from a very long time, who has been very supportive of my career. Thank you, uncle, for coming today. Auntie, thank you.
డాక్టర్ జయప్రద రామమూర్తి గారి వేణుగాన కచేరీ ఆస్వాదించిన రసజ్ఞ శ్రోతలకు ధన్యవాదాలు, శుభాకాంక్షలతో కొద్దిసేపట్లోనే మనమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న శోభామయమైన సభా కార్యక్రమం ఆరంభం కానుంది. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు విదుషి ప్రేమ రామమూర్తి గారు. సభ వెంటనే ఆరంభం కానుంది. సభను విజయవంతం చేయడానికి మీరంతా సహకరించవలసిందిగా కోరుతోంది తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, లతారాజా ఫౌండేషన్. వేదిక ముస్తాబవుతోంది. న్యూయార్క్ రాక్ఫెల్లర్ అవార్డీ, సెంట్రల్ సంగీత్ నాటక అకాడమీ అవార్డీ, టాప్ గ్రేడ్ కర్ణాటిక్ వోకలిస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో అండ్ దూరదర్శన్, మ్యూజిక్ కంపోజర్ విదుషి శ్రీమతి ప్రేమ రామమూర్తి గారు ఈజ్ గోయింగ్ టు బి ఫెలిసిటేటెడ్ విత్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ విత్ ఇన్ షార్ట్. శ్రీమతి ప్రేమ రామమూర్తి గారు, born on 28th August 1949 at Bellary, is an outstanding Carnatic vocalist with over 6 decades of experience as a performing artist. She is one of the senior most classical musicians residing at Hyderabad, India. She was initiated into Carnatic music at the age of 3. I am giving this pause expecting claps from you. She was initiated into Carnatic music at the very tender age of 3. మూడేళ్ల పసిప్రాయంలోనే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోకి ప్రవేశించిన తల్లి ప్రేమమ్మ. బై హర్ పేరెంట్స్ నాగరాజ్ సుబ్బయ్య శాస్త్రి, జయలక్ష్మి. షీ ట్రైన్డ్ అండర్ హర్ గ్రాండ్ ఫాదర్ శ్రీనివాస్ శాస్త్రి. శ్రీనివాస్ శాస్త్రి గారు ఒక జమీందారుగా, కర్ణాటక వేణుగాన విద్వాంసులుగా 1920లోనే సుప్రసిద్ధులు. అలా సంగీత వారసత్వ వంశం వీరిది. Prema is one of the senior most disciples of Dr. Mangalampalli Balamurali Garu. She has had a 5-decade-long association with Guru Garu during his lifetime. 50 ఏళ్ళు బాలమురళి గారితో కలిసి అనేక వేదికలు పంచుకున్న ఒక అద్భుతమైన అనుభవం మరి ఎందరికో శాస్త్రీయ సంగీత ప్రేమికులకు అందించారు. She also learned Pallavi singing from Guru T.V. Gopalakrishnan and specialized Padams and Javalis from Srimati T. Mukta. Under the guidance of such great masters, she had blossomed into one of the leading Carnatic vocalists and composers of the world. Vidushi Prema received the prestigious Sangeet Natak Academy Award from Honorable President of India, Srimati Draupadi Murmu. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు భాగ్యనగరంలోనే ఉన్నారు. వారి చేత ఇదివరకే వీరు జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. అది చాలా ఆనందదాయకం. షీ ఈజ్ ద టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో అండ్ దూరదర్శన్ అండ్ ఈజ్ అ సెలక్షన్ ప్యానెల్ మెంబర్ ఆఫ్ ప్రసార్ భారతి. She is one of the first recipient of New York Rockefeller Foundation Award. She has received Ugadi Puraskar by Government of Telangana. Vidushi Prema was also recently honored at Texas, USA by various organizations for her lifetime achievements as one of the leading musicians of the world. హైదరాబాద్లో పుట్టి పెరిగి హైదరాబాద్లో సంగీత శాస్త్రాన్ని అభ్యసించి గురువుగా మారి వేలాది వేదికలపై సంగీతాన్ని ప్రదర్శించిన ఆ విదుషీమణి ప్రేమ రామమూర్తి గారు మరి ప్రపంచవ్యాప్తంగా సాధించిన పేరుకు కానీ ఇటీవలే టెక్సస్లో అవార్డు అందుకున్నారు. వారికి ప్రత్యేక శుభాకాంక్షలు, నమస్సులు. షీ ఈజ్ వన్ ఆఫ్ ద ఎర్లియెస్ట్ అండ్ లీడింగ్ మోస్ట్ కంపోజర్స్ ఆఫ్ classical productions and has collaborated for several renowned artists and foundations across the country. She has composed music for documentary films, telefilms, devotional albums, thematic productions. She has composed music for national award-winning documentary films produced by Films Division of India. She has received titles such as Sangeeta Saraswati, Amrita Varshini, Sangeeta Ratna, Gana Kokila. ఇలాంటి ఎన్నో బిరుదులు వారిని వరించాయి దేశవ్యాప్తంగా అనేక వేదికల నుంచి. షీ వాజ్ అక్లైమ్డ్ యాజ్ దక్షిణ్ భారత్ పర్వీన్ సుల్తానా బై సీనియర్ క్రిటిక్ శ్రీ సుబ్బుడు ఇన్ న్యూఢిల్లీ, ఇండియా. సుబ్బుడు గారు సంగీత మర్మజ్ఞులు. వారు వీరిని దక్షిణ భారత పర్వీన్ సుల్తానాగా కూడా ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. Prema has performed for several prestigious concerts such as Sangeet Sammelan, Sangeet Natak Academy Festival, National Program of Music, Department of Culture and Tourism festivals all over India. She has toured over 50 countries in her lifetime. 50 దేశాల్లో వివిధ వేదికలపై కర్ణాటక శాస్త్రీయ సంగీత సౌరభాలు పంచిన తల్లి ప్రేమ గారు ఐసీసీఆర్ ఫెస్టివల్స్లో, మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో, తిరువయ్యార్ త్యాగరాజ ఉత్సవాల్లో, కార్తిక్ ఫైన్ ఆర్ట్స్లో, జ్ఞాన సమాజంలో, స్వర సంగీత సమారోహంలో, అలాగే దూరదర్శన్ భారతి ద్వారా వెంకటేశ్వర భక్తి
వేదిక నాద నీరాజనం ద్వారా ఈటీవీ2 ద్వారా సిటీవీ ద్వారా ఇంకా అనేక అంతర్జాతీయ మీడియాల ద్వారా వారు సంగీతాన్ని ప్రదర్శించిన సందర్భాన్ని మనం మర్చిపోలేము. Vidushi Prema students have established themselves as performers, teachers, organizers in various parts of the world. ఇప్పుడు ఈ రవీంద్ర భారతిలో కూడా ఉన్నారు చాలామంది సంగీత సంస్థల స్థాపకులు, సంగీత గురువులు, మరి ప్రఖ్యాత నాట్య సంస్థల స్థాపకులు, నాట్య గురువులు, వారందరితో కూడా ఎంతో అనుబంధాన్ని పెనవేసుకున్న మన ప్రేమ రామమూర్తి గారిని కొద్దిసేపట్లోనే వేదికపైకి ఆహ్వానించుకోబోతున్నాం. ముఖ్యంగా ఇందాక వారి వేణుగాన విదుషీమణిత్వంతో అలరించిన డాక్టర్ జయప్రద రామమూర్తి గారు మరి అద్భుతమైన సంగీత వారసత్వాన్ని అందిస్తున్నారు. ప్రేమ రామమూర్తి గారికి స్వాగతం పలికేందుకు వేదిక సిద్ధమైంది. ఇప్పుడే ఆత్మీయంగా వారిని ఆహ్వానించుకుందాం. ఒక్కొక్కరు ఒక మహా సంగీత విద్యాలయం లాంటి, ఒక్కొక్కరు ఒక అద్భుత సాంస్కృతిక సంస్థ లాంటి వ్యక్తులు దశాబ్దాల అనుభవాన్ని సంగీత, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో వారి అభినవేశాన్ని ప్రపంచానికి పంచుతున్న రసజ్ఞ ప్రేక్షకులు మీరంతా. నిజానికి రవీంద్ర భారతి వేదికపై ఉండదగిన అతిథి మాన్యులందరూ ఈరోజు ప్రేక్షకులుగా ఉండటం ప్రేమ రామమూర్తి గారి పట్ల మీకున్న ప్రేమకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, కె రాజా గారు వ్యవస్థాపకులుగా సాగుతున్న సాహిత్య, సామాజిక, సాంస్కృతిక, సంగీత, నాటక సేవా సంస్థ లతారాజా ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో మీ అందరి కరతాళధ్వనుల మధ్య మరి ఈరోజటి కథా నాయిక విదుషి ప్రేమ రామమూర్తి గారిని సవినంగా ఆహ్వానిస్తోంది వేదిక. అమ్మ ప్రేమ రామమూర్తి గారిని ఈరోజు ఒక విశేషం ఏంటంటే, మనం అతిథులుగా పిలుచుకున్న వాళ్ళు కూడా ఆ అమ్మకు చాలా ఆత్మీయులు కాబట్టి డాక్టర్ ఆనందా శంకర్ జయంతి గారు, అలాగే అశ్విని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అశ్విని సుబ్బారావు గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులు ఆచార్య కేవి అచలపతి గారు, వారిని వేదికపైకి సవినంగా ఆహ్వానిస్తూ అమ్మతో కలిసి నడిచారు అనేక వేదికలపై. వారు ఈ సన్మాన వేదికకు అతిథులుగా వేయించేసిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే అంబాసిడర్ వినోద్ కుమార్ గారు ఇండియన్ ఫారిన్ సర్వీస్ సాధించి, వారు అంబాసిడర్ వినోద్ కుమార్ గారు ఒక వైద్య నిపుణులుగా ఉండి ఐఎఫ్ఎస్ సాధించి వివిధ దేశాలకి భారత రాయబారిగా కూడా సేవలు అందించి ఉన్నారు. వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అన్న గురు శిష్య సంప్రదాయం మన భారతీయ శాస్త్రీయ సంగీత నాట్య రంగంలోనే ఉందనడానికి ఒక ఉదాహరణ. ఇందాక ఆనందా శంకర్ జయంతి గారిని జయప్రద గారు ఆహ్వానించిన తీరును చూసాం. మరి మనకు తెలుసు డాక్టర్ ఆనందా శంకర్ జయంతి గారంటేనే ఒక నడిచే నాట్య విజ్ఞాన సర్వస్వం. బహుశా చాలా అరుదైన అంశమేమో. హైదరాబాద్తో శైశవ దశ నుంచి అనుబంధాన్ని పెనవేసుకున్న మన భాగ్యనగర్ మట్టి వాసన, ఆ పరిమళాలు ఆఘ్రాణించిన ఒక సంగీత విదూషమని, నాట్య విదూషమని ఇద్దరు కూడా హైదరాబాదీసే. ఆనంద శంకర్ జయంతి గారు, ప్రేమ రామమూర్తి గారు వారి దశాబ్దాల అనుభవాన్ని ఇటు హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచానికి పంచుతున్నారు. మరి పద్మశ్రీ ఆనంద శంకర్ జయంతి గారు ఒక సీనియర్ సివిల్ సర్వెంట్గా వారు పదవీ విరమణ పొందారని ఇప్పుడే తెలిసింది, రిటైర్డ్ అని చూస్తే. బట్ మేము ఒప్పుకో మేడం అది. అలాగే అనేక వేదికలపై వారు నాట్యాన్ని ఒక నాట్య కళాకారునిగా, నాట్య గురువుగా, ముఖ్యంగా జనసామాన్యానికి అవసరమైన నీతిదాయక కథల్ని, అటు పురాణ ఇతిహాసాల్ని, ఇటు సామాజిక నీతి కథల్ని సైతం వారు నాట్య గురువుగా కంపోజ్ చేసి ప్రదర్శించిన తీరు మనం మర్చిపోలేము. అలాగే
టెడ్ టాక్స్ అంటే మరి ఎందరో మేధావుల్ని కట్టిపడేసే టెడ్ టాక్స్లో కూడా వారు హఫింగ్టన్ పోస్ట్లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ టెడ్ టాకర్గా వారు అవార్డు అందుకున్నారు. ఆనందా శంకర్ జయంత్ గారు. ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ శ్రీ చక్రవర్తి గారు ఐఏఎస్ వారు వేదికపైకి రావాల్సిందిగా సవినంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కేకే రాజా గారు వారిని సప్రేమగా అలాగే అశ్విని చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అశ్విని సుబ్బారావు గారు. అది రవీంద్ర భారత్ అయినా, హరిహర కళాభవనమైనా, త్యాగరాజ గానసభ అయినా, ఎక్కడ సంగీత సాహిత్య సాంస్కృతిక పరిమళాలు ఉంటే అక్కడ వారి సేవ ఉంటుంది. మరి సౌజన్యమూర్తి అశ్విని సుబ్బారావు గారు. అలాగే ఈరోజు పాలమూరు విశ్వవిద్యాలయంగా తెలంగాణకు విద్యా కాంతులు పంచుతున్న మహబూబ్ నగర్ యూనివర్సిటీకి ఒక రకంగా పునాదులు పరిచిన వాళ్ళు ఎవరు అంటే ఆచార్య కేవి అచలపతి గారు. వారు మరి పాలమూరు విశ్వవిద్యాలయానికి ఒక దారిపరచడమే కాకుండా ఉస్మానియా పీజీ సెంటర్ మహబూబ్ నగర్ ప్రిన్సిపాల్గాను, ఉస్మానియా విశ్వవిద్యాలయం డీన్గా సేవలు అందించారు. ముఖ్యంగా జయప్రద గారు చాలా రేర్ సబ్జెక్ట్తో పిహెచ్డి చేశారు. అది మార్కెటింగ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఒక కామర్స్ ఎంకామ్ చేసి ఇటు వేణుగాన విదుషిమణిగా ఉన్న జయప్రద గారు, అచలపతి గారు కలిసి మరి ఒక కొత్త అంశాన్ని సమాజానికి అందించారు. వేదికపైన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని లతా రాజా ఫౌండేషన్ కేకే రాజా వారు ఎక్కడైనా ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే ఎగ్జోటిక్ ఈవెంట్స్ అన్నా లేదా చైతన్య ఆర్ట్స్ అన్నా, ఈరోజు లతా రాజా ఫౌండేషన్ అన్నా, కేకే రాజా అంటే అది డిజిటల్ గడియారం కూడా తన ముళ్ళు సర్దుకుంటుంది. అంత క్రమశిక్షణతో ఒక పద్ధతిగా కార్యక్రమం నిర్వహిస్తున్న రాజా గారు ఇటీవలే లడఖ్లో కూడా మరి బుద్ధిజం మీద ఒక సెమినార్ నిర్వహించారు. అలా జాతీయ అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు నిర్వహించడంలో అందవేసిన చేయి. రేపటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కార్యక్రమం కూడా వారు ఈవెంట్ మేనేజర్గా ఉన్నారు. అలాంటి అనుభవజ్ఞులైన రాజా గారు స్వాగత వచనాలు పలికి కార్యక్రమాన్ని ఆరంభిస్తారు. ఐ రిక్వెస్ట్ రాజాజీ ఫర్ హిస్ వెల్కమ్ అడ్రస్. సభకు నమస్కారం అండి. ఇందాక దక్షిణామూర్తి గారు చెప్పింది 100% కరెక్టు. గడియారం ముళ్ళు మా సంస్థ టైం అంటే అంత పంక్చువల్గా ఉండేది. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. నేను ముళ్ళుతో పాటు నేను తిరుగుతున్నాను. మారిపోయింది సమయం. ఒకప్పుడు చైతన్య ఆర్ట్స్ అని మేము రన్ చేసినప్పుడు అలా ఉండేది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మా 10 సంవత్సరాల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు దూరంగా ఉన్నాను. ఈ ప్రోగ్రాంతో మరలా రంగప్రవేశం చేశాను. అయితే ఈ మొదటి ప్రోగ్రాము చాలా కాలం తర్వాత ఒక మంచి ప్రోగ్రాంతో ప్రారంభమైంది, అంతా తెలిసిన వాళ్ళ మధ్య. ఇప్పుడు ప్రేమారామూర్తి గారి గురించి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ బాగా సుపరిచితులే. ఆవిడ ఎన్నో అనుభవజ్ఞమైన సీనియర్ నర్తకులకు గానం అందించడమే కాకుండా ఆవిడ ఎన్నో కచేరీలు, కొన్ని వందల వేల కచేరీలు ఇచ్చారు. వారికి మనకు ఆవిడ అందించిన గొప్ప అదృష్టం ఏమంటే వారి కుమార్తె జయప్రద రామమూర్తి. ఆవిడ ఒక వేణుగానంలో మీ అందరికీ తెలుసు మహిళలు రాణించే చాలా తక్కువ. అందులో వెరీ కొద్ది మంది, భారతదేశం మొత్తం తీసుకున్న ఆ కొద్ది మందిలో ఆమె చాలా ఉన్నతమైన స్థానంలో ఉంది. కొన్ని దేశ విదేశాల్లో ఆవిడ కార్యక్రమాలు ఇస్తుంది. అంతేకాకుండా ఆవిడ ఈరోజే ఈ ప్రోగ్రాంకి వచ్చే ముందు ఒక అధికార ధృవీకరణ తీసుకొని వచ్చింది. ఏంటంటే మాకు తెలిసినంత వరకు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో A1 గ్రేడే పెద్దది అనుకుంటాం. హయ్యర్ గ్రేడ్ అట, అంతకంటే పెద్దది. అంత చిన్న వయసులో ఆవిడ సాధించింది. ఈరోజే ఆ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడికి వచ్చింది. అది ఇంకా అదృష్టం. అయితే నేను కొన్ని వందల కార్యక్రమాలు నిర్వహించాను. నేను కొద్దిగా ఈ మధ్యకాలంలో కార్యక్రమాలు తగ్గించాను. ఆవిడ సడన్గా ఈ కార్యక్రమం చేద్దామనేసరికి నా వంతుగా పూర్తి చిన్న యాజ్ ఏ ఈవెంట్ మేనేజర్ కన్వర్ట్ అయినాక యాజ్ ఈవెంట్ మేనేజర్గా 2 అరేంజ్మెంట్ చేశా. కానీ ఎక్కువ నా ఇన్వాల్వ్మెంట్ తక్కువ అయ్యేసరికి కొంచెం పల్చగా ఉంది ఆడియన్స్. అయినా
ఆడియన్స్ అందరు కూడా ఒక్కొక్కరు ఒక 1000 మందితో సమానంగా ఫీల్ అవుతున్నాము. అందరు కూడా సంగీతం అనుభవజ్ఞ ఉన్నవాళ్ళు, ఆవిడ తెలిసిన వారే కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉభయ సంస్థలు కలిపి చేస్తున్నాము. మామిడారి కృష్ణ గారు మరో కార్యక్రమంలో వెళ్ళకపోవటం, మంత్రి గారు ఆయన కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి వస్తానని చెప్పారు. ఇంకా ఈజ్ ఆన్ ద వే, కానీ మనం స్టార్ట్ చేసేసాము. ఇక ఈరోజు ఈ కార్యక్రమం ఆవిడికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వటం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇందులో ఇక్కడ అశ్విని సుబ్బారావు గారు మాకు చైతన్య ఆర్ట్స్ అని మేము ఒక 25 సంవత్సరాలు ఒక 1700 కార్యక్రమాలు నిర్వహించాం. దానికి ఆయన అధ్యక్షులుగా ఉన్నారు. వారు అశ్విని హోమియో హెయిర్ ఆయిల్ కంపెనీ చైర్మన్ అండ్ ఫౌండరు. వారు అడుగుజాడల్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. వారి శ్రీమతి ఇక్కడ ఉండటం ఒక, అలాగే జయప్రద గారికి కూడా వారు ఎంతో ఫ్యామిలీ ఫ్రెండ్. వారికి కూడా ఆయన కూడా కార్యక్రమాలు మానేసి 10 ఏళ్ళు అయింది. మళ్ళీ మేమిద్దరం రంగప్రవేశం ఈ రోజు నుంచి చేస్తున్నాం. తర్వాత అలాగే మన ప్రొఫెసర్ గారు ఉస్మాన్ యూనివర్సిటీ, మా ఆత్మీయులు హైమావతి గారి శిష్యులట. హైమావతి గారు ఫోన్ చేశారు, ఆయన నీకు తెలుసా అంటే మేడం జయప్రద గారి ద్వారా పరిచయం అయిందని చెప్పాను. అలాగే మన ఆనందశంకర్ జయంతి గారు ఒక సీనియర్ అధికారిని ఐఆర్టీఎస్లో, ఒక అధికారంలో ఉంటూ సంగీతం తర్వాత నృత్యంలో ఎంతోమంది ఉన్నారు. ఈవిడ చాలా పర్ఫెక్షనిస్టు, అద్భుతమైన కార్యక్రమాలు, ఎన్నో 100 కార్యక్రమాలు చేశారు. ఆవిడ నృత్య రూపకాలు కానీ చాలా ఇతర డ్యాన్సర్స్తో పోలిస్తే చాలా సైంటిఫిక్గా, చాలా సందర్భంగా, స్క్రిప్ట్ వాల్యూ కానీ, కొరియోగ్రఫీ వాల్యూ కానీ, ఆ ప్రొడక్షన్ కానీ చాలా రిచ్గా ఉంటాయి. అంతేకాక మా స్టూడెంట్స్కి ఇచ్చిన శిక్షణ కానీ, నాకు ఎప్పుడో 30 సంవత్సరాల కిందట మన గీతారెడ్డి గారి కజిన్ వాళ్ళ దగ్గర నేర్చుకుంటే ఆ అరంగేట్రం చేసే అదృష్టం నాకే కలిగింది ఆ ఎన్నో సంవత్సరాల కిందట. ఇంకా ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో ఆవిడ పర్మిషన్ ఇస్తే చెప్తాను. చెప్పమంటారా, ఒక క్యాన్సర్ పేషెంట్గా ఉండి ఆ క్యాన్సర్ని ఒక కాలుతో దండింది డ్యాన్స్తో. ఒక క్యాన్సర్ అంటే ఏ భయం ఉండదు, జయించి వచ్చిన విజేత. ఈవెన్ రోల్ మోడల్గా చాలా కార్పొరేట్ కంపెనీలో మాట్లాడిస్తారు. క్యాన్సర్ని జయించి వచ్చిన వీరవనిత ఒక నృత్యాన్ని అంతా ఆమె ఓన్ చేసుకున్నారు. దాంతో ఆమెకున్న వ్యాధి కానీ ఇది కానీ అదో పెద్ద ఒక చీమంతగా తీసపాడేసింది ఆమె. చాలామందికి రోల్ మోడల్ ఆవిడ. అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ అయి ఉండి అసలు డేస్లు లెక్క పెడతా ఉంటారు. ఆవిడ వెరీ ఛాలెంజ్ ఉమెన్. ఆవిడ ఈరోజు రావటం జయప్రద గారికి బాగా ఆత్మీయం. ఆవిడ ఉండటం మాకు అదృష్టం. అలాగే మా ఫ్యామిలీ ఫ్రెండ్ అంబాసిడర్, ఎన్నో దేశాల్లో అంబాసిడర్ చేసిన ఐఎఫ్ఎస్ ఆఫీసరు వారు ఉన్నారు. వారు కూడా వారందరూ మాకు ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంకా పెద్దవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ముందున్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు ఆహ్వానం పలుకుతూ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. సంగీతారామంలో ఆజీవన ప్రేమను సంగీతానికి అంకితం చేసి సాగుతున్న విదుషి ప్రేమ రామమూర్తి గారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫెలిసిటేషన్ ఆరంభం కానుంది. ఈ సన్మాన కార్యక్రమంలో వేదికపైనున్న పెద్దలందరూ ఇప్పుడు పాల్గొని వారి అభినందనలు చెబుతారు. క్లుప్తో సుందరంగా సాగే సభ తరువాత ముందుగా సన్మాన కార్యక్రమం, సన్మానం అనంతరం ఆచార్య అచలపతి గారు, అశ్విని సుబ్బారావు గారు, ఆనంద శంకర్ జైన్ మేడం గారు వారు మాట్లాడిన తర్వాత ప్రేమ రామమూర్తి గారి స్పందన, జయప్రద గారి వందన సమర్పణ తర్వాత సభలో ఉన్న పెద్దలు కూడా వచ్చి మరి ఫోటోలో పాల్గొనవచ్చు ఆఫ్టర్ ది ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, లతా రాజా ఫౌండేషన్ హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న జీవన సాఫల్య పురస్కార శోభాలంకృత వేదిక ఇది. నేటి ఆత్మీయ అతిథులు ప్రఖ్యాత నాట్య విదూషీమణి పద్మశ్రీ డాక్టర్ ఆనందా శంకర్ జయంతి గారు, అశ్విని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అశ్విని సుబ్బారావు గారు,
ఉస్మానియా విశ్వవిద్యాలయ విశ్రాంతాచార్యులు, అవిశ్రాంత మేధో సంపన్నులు ప్రొఫెసర్ కేవి అచలపతి గారు, ఇంకా డాక్టర్ జయప్రద రామమూర్తి గారు ఈ సన్మాన సందర్భంలో పాల్గొనగా కోరుతూ, I want to request Srimati Padma Mallela Garu, who's come all the way from New Zealand, to please join us. She is a senior disciple of Balamurali Krishna Garu. అలాగే సూరి వెంకటేశ్వర్లు గారు, సుజ్ఞాన్ గారు, ప్లీజ్ మీరు వస్తే ఒక సంతోషం. సూర్య వెంకటేశ్వర్లు గారు మరి ఖైరతాబాద్ వేదికగా అనేక శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి మనకు తెలుసు. అలాగే న్యూజిలాండ్ నుంచి వేయించేసిన సుజ్ఞాన్ గారు, పద్మ గారు, వారందరూ ట్రూ బ్యూటీ ఆఫ్ మ్యూజిక్ ఈజ్ కనెక్టింగ్ పీపుల్ అన్నారు. నిజంగానే మనుషులందరినీ నాట్యం భిన్న రుచేర్య జనస్య సమారాధనం అన్నట్టు ఎలాంటి అభిరుచి ఉన్న వారికైనా ఐ వాంట్ టు రిక్వెస్ట్ విద్వాన్ శ్రీ అయ్యగారి శ్యామసుందర్ గారు, జయలక్ష్మి గారు, ప్లీజ్ వచ్చి అమ్మతో పాటు ఒక ఫోటో తీసుకుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రఖ్యాత వీణా విద్వాంసులు అయ్యగారి శ్యామసుందర్ గారు కూడా వేదికపై కావాల్సిన జయప్రద గారి ఆహ్వానం. రాగ రాగిణి సోదరి మళ్ళీ ఇరువురు ఇప్పుడు అమ్మను సత్కరిస్తారు. రాగం అంటే ప్రేమ, సంగీతం రాగ నిబద్ధం, రాగ సంబంధం, రాగ సంబద్ధం. ఎంబి రమణ కుమారి గారు, సుబ్బలక్ష్మి గారు వాళ్ళ దే వాంట్ టు పే దేర్ రెస్పెక్ట్స్ టు అమ్మ. రమణ కుమార్ గారు, సుబ్బలక్ష్మి గారు, వారితో పాటు ఇందాక జయప్రద గారి కచేరీలో పాల్గొన్న సంగీత కళాకారులు, ఇందాకే పవన్ సింగ్ గారి గురించి చెప్పారు జయప్రద గారు, అలాగే విద్యాసాగర్ గారు, జయకుమారాచార్య గారు, మల్లికార్జున గారు కూడా, ఇంకా అయ్యగారు శ్యామసుందర్ గారు, సుజ్ఞాన్ గారు, అలాగే మరి సూర్య వెంకటేశ్వర్లు గారు, ఆల్ ద వే న్యూజిలాండ్ నుంచి వేయించేసిన విదుషమణి పద్మ గారు, వీరందరూ పాల్గొంటున్నారు. I also request Ambassador Vinod Kumar IFS to join for the photo. ఇందాకే ఆకాశవాణి, దూరదర్శన్ పదాలు లేకుండా ఏ శాస్త్రీయ సంగీతం ఉండదు. ముకుంద శర్మ గారు మరి ఆకాశవాణిలో జాతీయ స్థాయిలో శాస్త్రీయ సంగీత బాధ్యతలు నిర్వహించిన సీనియర్ వరిష్ఠ అధికారి. వారు ఈ సందర్భంలో ఇక్కడ ఉండటం ఆనందం. వారు ప్రేమ రామమూర్తి గారిని సత్కరిస్తున్నారు. మరి మా కుటుంబం కనుక ఆకాశవాణి వ్యాఖ్యాతగా నేను కూడా ఆ ఫోటోలో పాల్గొంటున్నాను. భవదీయ వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణామూర్తి. KCH మూర్తి గారు, ఆచార్య అచలపతి గారు వారిని ఆత్మీయంగా ఆహ్వానిస్తున్న వేదికపైకి ఒకసారి ఈ సందర్భంలో ఒకసారి ప్లీజ్ జాయిన్ ది ఫిల్ స్టేషన్.
ఇది ఒక సంగీత కుటుంబ బంధాలతో సాగుతున్న రాగగంధం గనక మరి వేదికపై ఉన్న ముగ్గురు పెద్దలు మాట్లాడాక ప్రేమ రామమూర్తి గారి స్పందన తర్వాత ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఆనంద శంకర్ జయంతి గారు వారు తొలుత శుభాకాంక్షలు శుభ అభినందన వారి ఆనంద సందేశాన్ని పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ ఆనంద శంకర్ జయంతి. Sabhaku Namaskaram. It indeed is a great honor and privilege to be here this evening while a dear friend and a colleague and a collaborator of my art, Srimati Prema Ramamurthy, is receiving the Lifetime Achievement Award from one of the most renowned and prestigious foundations, the Lata Raja Foundation, and the Department of Culture, Government of Telangana. My association with Prema goes back a few decades. As a young dancer, young and up-and-coming dancer, I had returned from Kalakshetra in 1979, and sometime in the early 80s, I had met her for the first time. I had heard her voice, and I had met her for the first time, and I requested her to sing for me. I remember how nervous I was, because here was a very, very senior musician, and she had this extraordinary quality, having come from Kalakshetra, where we used to have, days and days of practice, and everything would go perfectly, exactly we knew which Sangati was coming where. With Prema, it used to be very different. So we would have a few rehearsals, and she would say, okay. And we'd go on stage, and there would be so much improvisation and on-the-spot musicality that would come out from her knowledge and her exquisite voice, which used to sing in 5.75. Anje Mukkal, Shruti. And that extraordinary extra improvisation that would come in her music would then reflect in my dance. And I think that helped me grow in my own improvisation, in my own manodharma, and in my own abhinaya. So a big thank you for that, Prema, for training me literally on the stage. And she would, add those little jhalaks and those jhalars, and she would do this, and she's always known for her gamakam. And she would reach the octaves, just like her guru, Balamurali Krishna Garu. She would take all the 3 octaves, and in each of these octaves, we would all be mesmerized. And I would have people in the audience saying, should I see you or should I listen to her? And that used to be the relationship we had. We had an extraordinary friendship and partnership in those early days. Later, when I started choreographing, obviously, the first and only person I went to since 1987 was Prema Ramamurthy. Whether it was Sri Krishnam Vande Jagadgurum, Buddham Sharanam Gacchami, What About Me, and one of my signature works, Navarasa. I remember telling her, I want to do Navarasa and I don't want Sahitya. I don't want any Sahityam in it. How do we bring just musicality, just swarams into the rasas? And in exactly 1 week, she gave it to me. She would record it on a little, on the Arojillo, we used to have those little cassettes, right? She would record it and she would give it to me. And it is really my signature work because it has traveled so much. Her capacity and her imagination to capture the dancer's imagination was outstanding. Of course, I am not a singer at all. And I would say, I would want it something like this. And she would say, what is this? She would say that. And then I would say, no, I'd like it in this mood. And then she'd say, why don't you try this mood? So it was a collaboration. It was a constant collaboration. I remember once I was choreographing Dancing Tales Panchatantra, which again didn't have lyrics. And that was,
And it was something on animals, and we had to replicate the idea of the animals through music and dance. So she came to my studio, and I said, I'm doing the scene with monkeys, I'm doing a scene with rabbits. How do I do this? How do I get this musicality into the dance? So for the rabbits jumping, she did spontaneously, just like that. Just sitting there, and we just recorded, hey, let's record before we forget it. So this was the kind of creativity that she imbued, not just me, but dancers across the world. Whether it was an Alarmel Valli, whether it was a Raja Radha Reddy, whether it was a Malavika Sarukei, whether it was Maithili Kumar, and so many other dancers, I mean senior and young dancers, she has taken their dance up many notches because of her music. And that, I think we're all, on behalf of the whole dance community, I'm grateful to you. I'm deeply grateful to you. Also, personally, she's been a great inspiration in the sense that many of you who know her from those days, we know lots of personal travails and tribulations she has gone through. And yet, she has stood high. She has stood with her head held high, raised two lovely children, Jayaprada and her brother Kannan. Both of them have really scaled the heights of their own careers. And now she's a Sangeet Natak Academy awardee, national awardee, and someone whom I think has been an integral part of the dance world and, of course, the music world. I remember listening to her radio Sammelan programs. In the night, it used to come at 9:30. We'd all sit around the radio and listen. And we'd really be inspired by the kind of imagination and creativity and scholarship and vidvat she brought to her music. And she continues to bring to her music. Even recently, she's been composing for many of my works. She's been traveling. So today, it is an extraordinary honor that all of us have gathered here to honor someone amongst us, someone amidst us, who has scaled these great heights in such a simple, in such a humble, in such a quiet way. And yet, we know that over the last 5 decades, she has been there, she has been on the marquee, on the top of the musical world, giving the best she can, I mean, all her knowledge, all her vidvat to all of us. I think on behalf of all of us here, I'm really grateful that I have been given this opportunity to say my deep felt gratitude to you, Prema, for being who you are, for being the strong, quiet, tough person you have been in life, for being the extraordinary artist you are, for being the most giving and supportive artist you have ever been, and for being a wonderful human being. Thank you so much, Prema Ramamurthy. May God bless you. And just now she whispered in my ear, do you know I have a pacemaker and I have a hip surgery? Does her smile even say it? Just look at that strength. And I think we all draw from your strength. Thank you very much. May God bless you with a lot of health and lot of more awards and accolades, because you deserve a lot of it. Thank you so much. Thank you, Lata Raja Foundation, for having me being part of this evening. Thank you, Jayaprada, for thinking of me. And Prema, love you, and may Bhagavan bless you always. Thank you. శంకరానంద కళాక్షేత్రాన్ని నాట్యాంకితం చేసిన డాక్టర్ ఆనంద శంకర్ జయంతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. జయప్రద గారు. Actually, Dr. Ananda Shankar Jayanti ji has been very, very busy. She's been interacting with many stalwarts in the country. She's had a very busy schedule. She even received the Indian Fine Arts Society award just 2 days back. I was complimenting her not only on her award, ఆవిడ అవార్డ్స్ లిస్ట్ చదవాలంటే మనకి అంటే టైం సరిపోదు. అట్లాగే ఎందరో మహానుభావులు అంటారు, పెద్ద విద్వాంసులు అందరిది అదే పరిస్థితి. వాళ్ళ బయోడేటా చదవాలంటే టైం సరిపోదు.
కానీ I really thank her for coming here today and sparing her time and her association with Amma. And also, no, she was saying something. Not only that, she's been on many panels, ante not just only dance or music అని కాదు, చాలా పెద్ద పెద్ద ప్యానెల్స్లో ఉండి కూడా చాలా సింపుల్గా వస్తారు, ఒక ఆర్భాటం లేకుండా వస్తారు. అంటే మేమందరూ కూడా చిన్నప్పటి నుంచి చూసి చాలా విషయాలు నేర్చుకుని ఉన్నాయి. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఇవాళ టైం తీసుకుని వచ్చారు. వీఆర్ వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. జయప్రదమవుతున్న ఈ సభా వేదిక పైన ఆనంద శంకర్ జయంతి గారి ధన్యవాద పురస్సరంగా వారికి అందించబడుతున్న పుష్పగుచ్చం. Now I request అంబాసిడర్ వినోద్ కుమార్ గారు, ఇండియన్ ఫారెన్ సర్వీస్, వివిధ దేశాల అంబాసిడర్గా సేవలించిన వారు. I request him to greet. Also, I request Ashwini Subbaru uncle and Professor Achilapati sir to kindly felicitate Dr. Ananda Shankar Jayant, Padma Shri awardee and Sangeet Natak Academy awardee, and also a very great cancer survivor. అశ్విని సుబ్బారావు గారి ఆనంద ప్రకటన. ఐ రిక్వెస్ట్ అశ్విని సుబ్బారావు గారు టు కమ్ ఫార్వర్డ్ టు గ్రీట్ మేడం ఆన్ దిస్ అకేషన్. అంకుల్ కూడా చాలా చాలా బిజీ పర్సన్, అయినా కూడా ఇవాళ నీకోసం అమ్మ కోసం వస్తున్నానమ్మా జయప్రద అన్నారు. థ్యాంక్ యూ అంకుల్. బిజీ పర్సన్ కాదండి, ఎక్కువ టైము ఇలాంటి ప్రోగ్రామ్స్కి వచ్చేంత ఓపిక లేదు, బిజీ ఏం లేదు. కానీ జయప్రద మా అమ్మాయి లెక్క, ఆ అమ్మాయి పిలిస్తే కాదని లేక వచ్చాను. వాళ్ళ అమ్మగారికి ఒక గొప్ప లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నారు, అంకుల్ మీరు తప్పనిసరిగా రావాలి అని చెప్పారు. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రేమ రామూర్తి గారికి ఆమె గొప్పతనం తెలియాలంటే మన జయప్రద అంత గొప్ప అమ్మాయిని కన్నది కాబట్టి ఆమె ఇంకా గొప్పది. ఎందుకంటే వారసత్వం ఎప్పుడైతే గొప్పగా ఉందో వాళ్ళు ఎంతో సంతోషపడతారు. తల్లిదండ్రులు పిల్లలు గొప్పవాళ్ళైతే తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు. పిల్లలు ఎప్పుడూ తనకంటే గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటిది జయప్రద తన లైఫ్ అంతా డెడికేట్ చేసింది. పెళ్లి చేసుకోకుండా నేను అడిగాను, అమ్మ పెళ్లి చేసుకొని ఇలాంటివి చేయండి, మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందేమో అంటే, అంకుల్ నాకు దాని మీద ఏమీ ఇది లేదు, నేను ఈ కళకే అంకితం అవుతాను అని చెప్పి అంత డెడికేట్ చేసిన అమ్మాయి చాలా అరుదుగా ఉంటారు. అది కూడా కాకుండా ఫ్లూట్లో చాలా గొప్ప ఇది సంపాదించింది. నేను చాలా ప్రోగ్రామ్స్కి వచ్చాను, యూట్యూబ్లో కూడా వింటుంటాను. నేను బికాజ్ ది ఏజింగ్ ప్రాసెస్లో నేను ఎక్కువ ఇప్పుడు రాలేకపోతున్నాను. ఈ కల్చరల్ యాక్టివిటీస్లో ఇంతకుముందు ఎక్కువ పాల్గొనేవాడిని, చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా రాలేకపోతున్నాను. ఐఎమ్ కన్ఫైన్డ్ ఫర్ సర్వీస్ యాక్టివిటీస్. మేము భారత్ వికాస్ పరిషత్తులో అనేకమైన
కాళ్ళు పెట్టే ప్రాజెక్ట్ కానీ జనరిక్ మందులు కానీ ఇలాంటి ఎన్నో సేవ చేస్తూ స్కాలర్షిప్స్ ఇస్తూ ఐఎమ్ కన్ఫైన్డ్ టు సర్వీస్ యాక్టివిటీస్ అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అదే రవీంద్ర భారతి ఆర్ త్యాగరాజ్ గాన సభ. కానీ ఆత్మీయులు బాగా క్లోజ్ ఉండి మీరు తప్పనిసరిగా రావాలంటే తప్పడం లేదు. అందుకని చెప్పాను, నేను 5 గంటలకు రమ్మంది, 6 గంటలకు రమ్మంది. నేను 6 గంటలకు రాలేదు, 7:30కి అయితే నేను వస్తాను అని చెప్పాను. అంకుల్ సరే 7:30కే మేము మీకోసం ఇది పెడతాము అని చెప్పి నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే అమ్మగారు ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించింది. ఆమెకు భగవంతుడు ఆరోగ్యం ఆయుష్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, జయప్రద కూడా అంతకంటే గొప్ప పేరు సంపాదించాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ నమస్కారం. అశ్విని సుబ్బారావు గారికి ధన్యవాదాలతో ఐ రిక్వెస్ట్ అంబాసిడర్ వినోద్ కుమార్ ఐఎఫ్ఎస్ సార్ టు గ్రీట్ ఆన్ దిస్ అకేషన్. సంక్షిప్త అభినందన సందేశం. సభకు నమస్కారము. ఈరోజు లైఫ్ టైం అవార్డు గ్రహీత ప్రేమ రామమూర్తి గారికి ప్రత్యేక అభినందనలు చెల్లిస్తున్నాను. ఈ సందర్భంగా లతా ఫౌండేషన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆర్గనైజ్డ్ excellent program today. I am happy to be here and share such occasions. As Ambassador, Commissioner, Consul General of India, then I had so many occasions abroad in various countries. Today I went back to a few years where I organized such events, particularly in Russian territory and then Germany and then various places. I didn't have that fortune to have her when I was there in various countries, but today she reflected all her talents through her worthy daughter, Jayaprada garu. You deserve to be praised and appreciated. I would like to wish you many, many, many long years, and then your guidance to youngsters, and particularly, of course, your daughter is doing excellent job. So we wish you very long and healthy life, and then your guidance to various youngsters. Thank you very much. I thank particularly the organizers of today's event. Thank you very much. థ్యాంక్ యూ సార్. మన నిరీక్షణ విదుషి ప్రేమ రామమూర్తి గారి స్పందన కోసం అంతకుముందు ఆచార్య అచలపతి గారి అభినందన. వేదికను అలంకరించిన ఈనాటి జీవన సాఫల్య అవార్డు గ్రహీత విదుషి ప్రేమ రామమూర్తి గారు, కేంద్ర సాహిత్య నాటక అకాడమీ అవార్డీ, న్యూయార్క్ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ అవార్డీ ఆయన ప్రేమ రామమూర్తి గారికి భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ, సభను అలంకరించినటువంటి ఆనంద శంకర్ జయంతి గారు, అశ్విని సుబ్బారావు గారు, వినోద్ కుమార్ గారు, ఆ పక్క ఉన్నటువంటి పెద్దలు చక్రవర్తి గారు హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్లో నేను వారిని కలుసుకోవడం జరిగింది ఇంతకుముందు. అట్లాగా చాలామంది అటుపక్క కూర్చున్నటువంటి మిత్రులు అందరికీ కూడా ఈనాటి సభకి నేను వేదికకి రావడం అనేటువంటిది నా పూర్వజన్మ సఫలం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 1973లో తెలుగు మహాసభలు జరుగుతూ ఉంటే కాషాయ వస్త్రాలు కట్టుకొని కూర్చొని ఉంటే ఎవరో ఆడియన్స్లో ఉన్న వాళ్ళు అడిగారట, ఆ కాషాయ వస్త్రాలు కట్టుకున్నది ఎవరు అని అంటే ఆయన ఎన్టీ రామారావు గారి గురుగారు అని చెప్పారట. ఎన్టీ రామారావు అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు 1983. లేదు, చీఫ్ మినిస్టర్ కాదు, యాక్టర్గానే ఉన్నారు 73లో. అంటేను ఆయన
ఆయన ఎవరంటే విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆ జనరేషన్కి విశ్వనాథ సత్యనారాయణ గారో తెలియదు. అందుకని ఎవరు అంటే ఎన్టీ రామారావు గారు గురువు గారు అన్నారట. అంటే కాదు కాదు, ఎన్టీ రామారావు నా శిష్యుడు అన్నట్ట. ఆ విశ్వనాథ సత్యనారాయణ గారి కవి సామ్రాట్ వారి గొప్పతనం అది. అయితే నేను గర్వంగా చెప్పుకోదగినది ఏంటంటే, డాక్టర్ జయప్రద రామమూర్తి నా దగ్గర కామర్స్ డిపార్ట్మెంట్లో పిహెచ్డి చేశారు. అది నేను గర్వంగా చెప్పుకోగలిగింది. ఆ సందర్భం చెప్తాను ఇక్కడ. ఏంటంటే చాలా చెప్పదగ్గ విషయం. ఆమె మ్యూజిక్లో పిహెచ్డి చేయాలని ఉస్మానియా యూనివర్సిటీని అప్రోచ్ అయ్యి ఎంఏ ఆర్ట్స్ డీన్ని కలిస్తే, ఆర్ట్స్ డీన్ కిషన్ రావు గారు, ప్రొఫెసర్ కిషన్ రావు గారు డీను, నేనేమో కామర్స్ డీన్ని. ఆర్ట్స్ డీన్ని వెళ్ళి కలిస్తే వారు అన్నారట, నువ్వు ఎంఏ ఆర్ట్స్ చేసావా అమ్మా అన్నారు. అంటే లేదండి, ఎంఏ ఆర్ట్స్ చేయలేదు. నువ్వు ఎంఏ ఆర్ట్స్ చేయకపోతే ఎంఏ పిహెచ్డి చేయడానికి నువ్వు అర్హురాలు కాదు. నువ్వు ఏం చేసావంటే ఎంకామ్. అంటే ఎప్పుడో ఎంకామ్ చేశానని. అంటే ఎంకామ్ చేస్తే కామర్స్లో పిహెచ్డి చేయొచ్చమ్మా, అచలపతి అనే డీన్ ఉన్నాడు, ఆయన సహకరిస్తాడు, ఆయన్ని కలువు అని చెప్పి ఆయన నాకు పంపించారు. అప్పుడు నా దగ్గరకు వచ్చి ఇట్లా చెప్తే, ఓకే అమ్మా, నువ్వు కామర్స్లో పిహెచ్డి చేస్తే మాత్రమే మా వాళ్ళు పిహెచ్డి ఇస్తారు, కానీ నీ ఇంట్రెస్ట్ మ్యూజిక్లో ఉంది, మరి మ్యూజిక్లో పిహెచ్డి చేయాలని నువ్వు వస్తే నేను నిన్ను కామర్స్లో పిహెచ్డి చేయించడం అది కరెక్ట్ కాదు, కాబట్టి ఏదో ఒక దోవ కనుక్కుందాము అని చెప్పి మార్కెటింగ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని చెప్పి టాపిక్ ఇచ్చాము. ఆ రోజుల్లో ఏంటంటే నాకు ఎప్పటి నుంచో మనసులో తెలుస్తోంది, కొద్దిగా అన్న మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నటువంటి కళాకారులు రాణించినట్లుగా మార్కెటింగ్ తెలియనటువంటి కళాకారులు రాణించలేదు. డీటెయిల్స్ పోనిందుకంటే సమయం చాలా పడుతుంది కాబట్టి అదే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం. పెద్ద పెద్ద ఆర్టిస్టులే, పెద్ద పెద్ద ఆర్టిస్ట్, నేను ఆమెతోనే అన్నానంటే కరెక్టే సార్ మీరు చెప్పిందని. సో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎంతో పేరున్నటువంటి వాళ్ళు కూడా, అంటే వాళ్ళ యొక్క ప్రావీణ్యత చాలా ఉంది, కానీ ఆ మార్కెటింగ్ టింజ్ లేనటువంటి వాళ్ళు రాణించలేదు. పేరు ప్రఖ్యాతలు రాలే వాళ్ళకి, కానీ పేరు ప్రఖ్యాతలు వచ్చిన వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. అందుకని ఆ టాపిక్ ఇచ్చి దాన్ని నువ్వు కేస్ స్టడీగా చేయాలి, సర్వే బేస్డ్గా చేయాలి అని చెప్పడం జరిగింది. దాని మీద చాలా కష్టపడింది. ఎందుకంటే పిహెచ్డీలో సీట్ రావాలంటే ముందు రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేయాలి. 4 ఆర్టికల్స్ ముందు పబ్లిష్ చేసిన తర్వాత అప్పుడు సీట్ ఇచ్చాం. అంటే మొత్తం 4 సంవత్సరాలు షీ డిడ్ హర్ పిహెచ్డి. అండ్ కామర్స్లో మా కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేను చేసిన పిహెచ్డీస్లో చెప్పుకోదగ్గ పిహెచ్డి షీ హాస్ డన్, ఐ కెన్ సే ఇన్ దట్ ఆల్సో. సో ఈరోజు చూసినటువంటి ఆమె ఫ్లూట్ వాయిస్తూ ఉంటే నాకు మోము గనలు ఏంటంటే శ్రీరామచంద్రుడిని చూపించేసింది ఆమె. తాదాత్మ్యం చెందాను. నాకు సంగీత పరిజ్ఞానము తక్కువ, ఏవో పాటలు ఇంట్లో గొంతు భగవంతుడు ఇచ్చాడు, పాడుకుంటాను తప్ప సంగీతం తెలియలేదు. సంగీతం అనేటువంటిది గొంతుని అణిచివేసి కామర్స్లోకి పడ్డాం. అణిచివేసినటువంటి సంగీతాన్ని ఆమెలో చూసి ఆనందిస్తున్నాం. ఆ ఫ్లూట్ వాయించడంలో ఇంకొక పాయింట్ చెప్పి ఆపేస్తాను. ఏంటంటే అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించాను నేను ఐఎఫ్ఆర్ఎస్ మీద, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ మీద 2 days చేస్తే 8 దేశాల నుంచి వచ్చారు. ఇక్కడ కూడా మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పటికీ నాకు ఫోన్ చేసి అడుగుతారు, జయప్రద రామమూర్తి హౌ ఈజ్ షీ అని. ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు, ఏం సంగీతం అవసరం లేదు, ఫ్లూట్కి తెలుగు అవసరం లేదు, ఆ మ్యూజిక్. సో దే హ్యావ్ ఎంజాయిడ్ ఆన్ దట్ డే బికాస్ ఐ రిక్వెస్టెడ్ హర్, అమ్మ రాత్రి మనం కల్చరల్ ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేస్తున్నాం, దానికి నువ్వు పార్టిసిపేట్ చేయాలంటే తప్పకుండా సార్ అని షీ గేవ్ ద పర్ఫార్మెన్స్. అండ్ పీపుల్ స్టిల్ రిమెంబర్ ద music with which she has entertained at least 800 participants on that day.
సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రత్యేకించి రాజా గారు వారికి ధన్యవాదాలు. అట్లాగే ప్రేమ రామమూర్తి గారిని వారికి ఈరోజు సన్మానం చేస్తున్న దాంట్లో నాకు పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినటువంటి వారి ఫ్యామిలీ మెంబర్స్కి, సభకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నా నమస్కారం చెప్తూ ధన్యవాదాలు. నమస్కారం. ఆచార్య దేవోభవ వారికి అభినందనలు చెబుతాను. జయప్రద. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాయింట్లో నేను ఒక విషయం చెప్పాలి. When I was working on intellectual property rights, I also happened to give a paper on copyrights and its utility as far as Indian music and Indian arts are concerned. At that time, it was Ananda Akka who gave me the opportunity to present that paper at Sri Krishna Gana Sabha, Chennai, at the Natikala conference. So it was a very unique topic, and I also got selected by the Ministry of Culture for the National Fellowship for this unique topic actually. So it was a very different topic. And I felt IPR in India, it is not as, the works are not as protected as they are in other countries. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్త వీణ సృష్టించిన, లేకపోతే ఒక కొత్త వేణువో, లేకపోతే కొత్త ఒక ప్రొడక్షన్ చేసిన ఏదైనా కూడా దీనికన్నిటికీ ఏదో కాపీరైట్ అని ఉంది అంటున్నారు, కానీ దిస్ నో ప్రొటెక్షన్, రియల్ ప్రొటెక్షన్ ఇన్ ద రైట్ వే. ఐ ఫీల్ దట్ వెరీ సూన్ ద గవర్నమెంట్ ఆఫ్ India and government of Telangana also should probably make efforts to protect the works of stalwarts. And ఇంకొక విషయం ఏంటంటే, when Professor Ashlapati asked me to perform, he asked me classical fusion అని. మొన్న ఇటీవల కూడా కేకే రాజా గారు ఒక ఫంక్షన్లో, I should mention this because nowadays it's very common for even for musicians and dancers to go too much into fusion and all this kind of stuff. But I am a purist. ఎందుకంటే మా గురువు గారు ప్యూరిస్టే. సో of course we do interact with నేను మంచి ఆర్టిస్ట్తో నేను జుగల్బందీస్ చేస్తున్నాను. I worked with my first ever project way back in Los Angeles was with Pandit Ravi Shankar. ఆయన లేరు మన మధ్యలో, భారతరత్న పండిత్ రవిశంకర్. సో at that time I happened to learn ది రవీంద్ర సంగీత్. సో ఇట్లాగా ఇంటరాక్టివ్గా చాలా చేసినవి ఉన్నాయి, కానీ నేను శాస్త్రీయ సంగీతం ఎప్పటికీ నిలుస్తుంది. ఎందుకంటే ఆ ప్యూరిస్ట్ యాటిట్యూడ్ అనేది మా గురువుగారు ఎన్ రమణి గారి దగ్గర, అలాగే అమ్మ కూడా వేలాది కచేరీలు చేసిన ఇప్పటికీ పద్ధతి సంగీతమే ఆవిడకి నచ్చుతుంది. పద్ధతి సంగీతమే వింటారు. ఇది ఏ చిన్న ఇది ఉన్నా కూడా, కలపడం ఉన్నా ఇది ఇలా, ఈ సంగతి ఇది కాదు. అండ్ నేనే ఒక్కొక్కసారి అమేజ్ అవుతాను. అంటే మా అమ్మకి ఇంత తెలుసా అని. అంటే నేనేదో ఇదిగా మాట్లాడుతున్నాను కదా, మా అమ్మని ఒక చనువు తీసుకుని చెప్తున్నా. మా అమ్మకి ఇంత తెలుసా అనేది నేనే ఎన్నోసార్లు ఆశ్చర్యపోయినవి రోజులు ఉన్నాయన్నమాట. బికాస్ షీ ఈజ్ నాట్ అన్ ఎలోక్వెంట్ స్పీకర్, బట్ ఆవిడ నాలెడ్జ్ అటువంటిది. సో ఐ ఫీల్ కర్ణాటిక్ మ్యూజిక్ విల్ స్టే. ఎంత 10 మంది వచ్చినా, ఈవెన్ చెన్నైలో మాత్రం మేము మొన్నిటివలే మా గ్లోబల్ ఫ్లూట్ ఫౌండేషన్ అనే ఒక కొత్త ఇనిషియేటివ్తో అమ్మకి అవార్డు కూడా వచ్చింది కదా అని, ఆ సెలబ్రేషన్తో వీ హెల్డ్ ద కాన్సర్ట్స్ ఆఫ్ మెనీ బిగ్ ఆర్టిస్ట్, ఇంక్లూడింగ్ ది ఇనాగ్రల్ కాన్సర్ట్ వాస్ బై డాక్టర్ నిత్యశ్రీ మహాదేవన్ అండ్ మామూలం సిస్టర్స్, డాక్టర్ ప్రపంచం బాలచంద్రన్, అలాగే అరుణ్ ప్రకాష్ గారు. సో ఇలాగా మంచి ఆర్టిస్టులవి. కానీ అక్కడ యాటిట్యూడ్ ఏంటంటే మన కర్ణాటిక్ మ్యూజిక్ పట్ల, అక్కడ ఎవరున్నారు అన్నది మీరు కూడా చూసే ఉంటారు పెద్దవాళ్ళు. ఎవరున్నారు, ఎంతమంది వచ్చారు అన్నది కాదు, పాడాలి, చేసేయాలి, ఆ కచేరీ చేయాలి, అంత అదే కైండ్ ఆఫ్ డిటర్మినేషన్ ఇక్కడ స్టూడెంట్స్కి కూడా మనకి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే కర్ణాటిక్ మ్యూజిక్ ఈజ్ హియర్ టు స్టే. త్యాగరాజ స్వామి ఎప్పుడో ఒక 300-400 సంవత్సరాలు, లేక ఎప్పుడో అంటే జనరేషన్స్ ముందు ఉన్న పర్సన్ గురించి మనం తిరువియార్లో అంత పెద్ద ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. అదేలాగా ఆయన్ని మనం చూడలేదు, ఎవరు ప్రత్యక్షంగా చూడలేదు, ఓన్లీ ఫొటోస్, పాత ఫోటోలు లేక మనం పోర్ట్రేట్స్ చూసినవి. అదేలాగా ఐ ఫీల్ ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు, నా విన్నపం ఏంటంటే మీలాంటి పెద్ద నిష్ణాతులందరూ కొన్ని అంటే ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా కొన్ని మీ వర్క్స్ కొన్ని
ఎందుకంటే అందుకని ఇక్కడ ఐపీఆర్ని కలిపి మాట్లాడుతున్నాను, కాపీరైట్స్ని. మీ వర్క్స్ కొన్ని రికార్డ్ చేసి అవి నెట్లో పెడితే ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది, ఆర్కైవ్ చేయండి అని నా విన్నపం. అదే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భావ ప్రకటన చేసే పలుకులకు భాష ఉందేమో కానీ భావోద్దీపన చేసే నాదానికి భాష లేదు. మనకు తెలుసు, భగవద్భాష ప్రపంచ భాష, మనసును స్వర్గమ్మునందెప్పుడో ఎగురంజేసెడు భాష, అక్షరములేడైనదా భాష, ఎంతగా కష్టించడి ప్రాణినైనా హృదయానందము అందించే ఈ అద్భుతమైన మహా సంగీతమే భాషయో అని అన్నట్టు, ఇప్పుడు అమ్మ మాట, 7 దశాబ్దాల సంగీత పూదోట, 70 ఏళ్ల అనుభవాల మూట, శాస్త్రీయ వైభవపు తేట అమ్మ మాట. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నాకు ఈ అవార్డు వచ్చిన సంతోషంలో ఏం మాట్లాడాలి అని తెలియదండి. ఐఎమ్ నాట్ ఏ గ్రేట్, ఐఎమ్ గుడ్ సింగర్, నాట్ గుడ్ స్పీకర్. సారీ, ఐ కాంట్ టాక్ లైక్ మై డాటర్ who is so fluent in talking. Anyway, ఈ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిన దానికి లతా రాజా ఫౌండేషన్ వాళ్ళకి, డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ లాంగ్వేజ్ వాళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు. కరెక్ట్, ఎస్. మీరందరూ, ఈ పెద్దవాళ్ళంతా వచ్చారు, అందరూ నన్ను வாழ்த்துக்கள் అంటే తమిళ్లో வாழ்த்துக்கள் అంటారు, విషెస్. అది అందరూ నాకు ఇచ్చి, వాళ్ళంతా వచ్చిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళంతా వస్తారని నేను అనుకోలేదు. అండ్ ఎస్పెషలీ మై క్లోజ్ ఫ్రెండ్ అండ్ కలీగ్ ఇన్ ప్రొఫెషన్, నాట్ ఇన్ IRTS. ఐఎమ్ సో హ్యాపీ దట్ షీ హ్యాస్ కమ్. And after a very long time, I am meeting her. And I have worked with her so much. There was a time like sawal and jawab. She will put a sawal, I will give a jawab. When I put a sawal, she will struggle. Then after 5 minutes, yes, this is the jawab. Like that we worked. Those days are golden. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నేను ఒక విషయం చెప్పాలి ఇక్కడ. మొన్నిటీవల బాంబే జయశ్రీ గారు సంగీత కళానిధి అవార్డు తీసుకున్నారు. ఐ మెట్ హర్ ఎట్ ది బెంగాల్ ఫెస్టివల్ ఇన్ ఢాకా వెన్ ఐ వెంట్ టు పర్ఫామ్ దేర్. నేను ఆవిడకి కాళ్ళకి నమస్కారం పెట్టి, అమ్మ నేను జయప్రద, ఐఎమ్ డిసైపుల్ ఆఫ్ ఎన్ రమణి, యూ మైట్ ఆల్సో నో మై మదర్ ప్రేమ రామూర్తి అంటే, ఆవిడ నెత్తి మీద ఇలా కొట్టి, ఫస్ట్ నువ్వు అది చెప్పాలి, ప్రేమ రామూర్తి డాక్టర్ అని చెప్పాలి, నేను ఎంత నేర్చుకున్నాను ఆవిడ దగ్గర అని చెప్పారు. నాకు ఆ రోజు ఎంత సంతోషం అనిపించిందో. మోస్ట్ ఆఫ్ ది కంపోజర్స్, చిత్రవేణ రవికిరణ్ గారు, నేవేలి సంతాన గోపాలన్ గారు, అలాగే బాంబే శ్రీ రాజ్ కుమార్ భారతి గారు, వాళ్ళందరూ దే ఆల్ టేక్ ఇన్స్పిరేషన్ ఫర్ కంపోజింగ్ ఫ్రమ్ అమ్మ, ఇంక్లూడింగ్ సుధా రఘునాథన్ గారు. మొన్న అవార్డ్ ఫంక్షన్లో కలిసినప్పుడు అమ్మకి నమస్కారం పెట్టి, మీ దగ్గర నేను చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఇవన్నీ ఒక కూతురిగా ఇవి నాకు లైఫ్ అచీవ్మెంట్. అంటే మా అమ్మని అంత, యాజ్ ఏ సెడ్, ఆవిడ నాలెడ్జ్ని ఆవిడ ప్రకటించుకోలేకపోయారు ఎప్పుడు ఆవిడ జీవితకాలంలో. కానీ ఈ పెద్ద పెద్ద ఆర్టిస్టులందరూ ఆవిడని అక్నాలెడ్జ్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే ఓఎస్ తరుణ్ గారు ఒక మాట అన్నారు వెన్ వీ వెంట్ ఫర్ ద సంగీత్ నాటక అకాడమీ అవార్డ్, షీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు బ్రేక్ ఆల్ రికార్డ్స్. అసలు ఇది ఇలా పాడాలి, అది అలా పాడాలి, దాన్ని అంటే చాలా డేరింగ్గా పాడారు. మేమందరం ఆవిడ దగ్గర చాలా నేర్చుకున్నాం అన్నది నాకు అదే చాలా సంతృప్తిగా అనిపించింది. ఆ రోజు అమ్మ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అవార్డు తీసుకోవడము కంటే కూడాను ఇవన్నీ కూడా చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే, అమ్మకు అవార్డు రావాలని సంకల్పించిన చాలామందిలో ఆనంద శంకర్ జయంత్ గారు కూడా ఉన్నారు.
పదే పదే చెప్పుకున్నారు, పదే పదే అందరికీ చెప్పారు, లేదు మీరు అవార్డు ఇవ్వాలి అనేసి. సో అది నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్రతి వాళ్ళకి. ఆవిడ విద్యని నన్ను గుర్తించడం కంటే అమ్మను గుర్తించిన వాళ్ళందరికీ నా సాష్టాంగ నమస్కారం. అలాగే సార్. I request Jayaprada garu to propose vote of thanks. సార్ మీరు ఏదైనా మాట్లాడతారా? బాండ్ స్పీక్ సంథింగ్. I don't think I have anything to thank here because ఆల్రెడీ నా మనసులో మాట అంతా నేను చెప్పుకున్నాను. ముకుంద శర్మ గారు, తర్వాత పద్మావతి మ్యామ్, అందరికీ అమ్మ బాగా తెలిసిన వాళ్ళు. దిస్ ఇస్ మోర్ లైక్ ఏ యూనో ఒక సభ ఫంక్షన్ కంటే కూడా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అనిపిస్తుంది నాకు. అలాగే మన సుజ్ఞాన్ గారు, మీ ఫాదర్ ముక్తేశ్వరరావు గారు అమ్మకు బాగా పరిచయం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాన్సర్ట్స్ విజ్ఞాన సమితి స్టార్ట్ చేసిన కొత్తల్లో అమ్మ ఎప్పుడు చెప్తుంటారు ముక్తేశ్వరరావు గారు. నేను చూసే అవకాశం రాలేదు, కానీ అమ్మకి చాలా పరిచయం. అలాగే నెల్లూరు మన అనంతపూర్ సభ వాళ్ళు, నెల్లూరు సభ వాళ్ళందరూ ఎవరైతే బాలమురళి గారికి బాగా సుపరిచితులో వాళ్ళందరూ కూడా అమ్మని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ dignitary who has been part of this function here today. In the order of age, అశ్విని సుబ్బారావు గారు, ఆయన చాలా పెద్ద ఫిలాంథ్రపిస్ట్. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉండడం సరే, దాన్ని ఆర్ట్కి వినియోగించాలనే సంకల్పం ఉండే వాళ్ళలో మొట్టమొదటి ఇష్యూ. హీ వాజ్ ఆల్సో ద ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్. అంకుల్ తన గురించి చెప్పుకోరు, వైస్ ప్రెసిడెంట్. సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్లో జరిగే ప్రతి కచేరీకి ఆయన వెనక్కుండి అలా ఫస్ట్ డబ్బులు ఆయనే వేస్తారు. ఏదైనా పెద్ద ప్రోగ్రాం పెట్టాలి, ఎక్కువ డబ్బులు వేయాలంటే ఫస్ట్ అంకులే, లేదు పెట్టండి నేను స్పాన్సర్ చేస్తాను. ఆ మనసు, ఎందుకంటే ఒక ఆర్ట్ ఫామ్ని పోషించాలనే థాట్ రావటం అనేది చాలా తక్కువ మంది ఉంటుంది. సో ఆ ఇదిలో మనకి హైదరాబాద్లో చాలా చాలా సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలుగా మన సంగీతాన్ని, నృత్యాన్ని, అలాగే ఇతర కళలను పోషిస్తూ వస్తున్నారు. అంకుల్ డిజర్వ్స్ అ బిగ్ బిగ్ హ్యాండ్. సార్ పేరేంటి? సార్ ఆయన పేరు నాకు తెలియదు. ఐఫారెస్ పేరేంటి? వినోద్ కుమార్. I'd like to take this opportunity to thank Ambassador Vinod Kumar Garu. He is a sudden invitee today, and I have had the opportunity to meet him today. He also said that he is a surgeon, and he was saying that you need so much of lung capacity to be able to play flute. I said yes, that's there. అందుకనే ఈ ఇన్స్ట్రుమెంట్ తీసుకునే వాళ్ళు కూడా తక్కువ ఒక విధంగా. అదేలాగా I want to thank my professor Achalapati Garu for having come here today, and last but not the least Anandaka, who's like family. Thank you so much all for joining with this function, and we hope to see many more awards coming to Amma in the future. సంగీత్ నాటక అకాడమీ అవార్డుతో పాటు పద్మ పురస్కారం కూడా ఆవిడకి వస్తే బాగుంటుందని నా సంకల్పం, ఇది నా కోరిక అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. Thank you everyone who has known Amma. Vijaya auntie is also here. She is the sister of the famous Uma Ramarao garu and Sumati Kaushal auntie. వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి బాగా నాకు పరిచయమే. Thank you so much. అలాగే అవధాని గారు, రజని, all the people who are here. We also have my students who have been very supportive. Please come to the stage for 2 minutes. Akshay and Amulya. They are the son and daughter of Raghavendra group of hotels who have always supported, just like Subbarao uncle lagane వాళ్ళ father Krishnamurthy garani is a Kannadiga. They come from Udupi. They support many programs in and around Hyderabad. Akshay and Amulya, please come. Okay, photo. Come now, no problem. Akshay plays flute and Amulya learnt Bharatanatyam. I'm closing. Yeah.
ఇవాళ నా వేరే స్టూడెంట్స్ అందరు కూడా కొంతమంది రావాల్సి ఉండింది, బట్ బీయింగ్ వర్కింగ్ డే అండ్ ఎవ్రీబడి హ్యాడ్, ఇవాళ చాలామంది ఇదే చెప్పారు, ఏదో పెద్ద ముహూర్తాలు ఇవాళ, పెళ్ళిళ్ళు, రిసెప్షన్స్ వగేరే వగేరే అని. బట్ అట్లా అందుకనే వీ పుట్ ఇట్ ఆన్ ద యూట్యూబ్ ఫర్ దోస్ హూ వాంట్ టు వాచ్ ది ప్రోగ్రామ్. ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ఆల్ ద టెక్నికల్ టీమ్ ఫర్ సపోర్టింగ్ అస్ దిస్ ఈవినింగ్. ఇవాళ మినిస్టర్ గారు రాలేకపోయారు, బట్ ఐఎమ్ షూర్ ఆయన విషెస్ చెప్పున్నారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆల్సో. థ్యాంక్ యూ. జై హింద్. రవీంద్ర భారతి స్టాఫ్కి, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ ఈవెంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి ధన్యవాదాలు. సహృదయులు అయిన ప్రేక్షకుల సమక్షంలో కార్యక్రమాన్ని తోచిన భాషతో అనుసంధానం చేసే అవకాశం అందించిన ఈ వేదికకు నమస్సులు. ప్రేక్షక మహాశయులకు భవదీయ వినమ్ర వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణామూర్తి నమస్సులు. So thanks.